అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొంతమంది వైసీపీ వీర వనితలు ఒక డిమాండ్ చేస్తున్నారండి. సంఘాన్ని సంస్కరించాలి. సంఘాన్ని సంస్కరించి ఇప్పుడు చాలా దేశాల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. అంటే ఒక పురుషుడు ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవచ్చండి. అలాగే మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ ఎట్ ఏ టైం ఇద్దరిని పెళ్లి చేసుకునే విధంగా మాకు హక్కులు కావాలి అని చెప్పి వాళ్ళు ఉద్యమిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు కూడా మేము మా ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, అయినా మేము వేరే మహిళతో అక్రమ సంబంధాలు కలిగి ఉంటాం, వాళ్ళతో వ్యభిచారం చేస్తాం, దీనికి కూడా ఒక జీవో తీసుకురావాలని వాళ్ళు కూడా చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారండి. ఏమో భవిష్యత్తులో ఒక 20-30 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తే ఒక మహిళ ఇద్దరిని చేసుకోవచ్చు ఒకేసారి, ఒక మగోడు వాడు కూడా కావాలంటే ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని కూడా అయితే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఉంచుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు అని ఒక జీవో జగన్మోహన్ రెడ్డి ఇష్యూ చేసినా మనం ఆశ్చర్యపోకర్లేదండి. మీకు ఇక్కడ చూడొచ్చు, లక్ష్మీభారతి గారు వైసీపీ నాయకురాలు. లక్ష్మీభారతి గారు వీరగంధం సుబ్బారావు గారని ఒక ఆయన్ని పెళ్లి చేసుకుని వారితో ఒక ఇద్దరినో ముగ్గురినో పిల్లలు కానీ వారు చక్కగా చూసుకుంటున్న సమయంలోనే లక్ష్మీభారతి గారు ఎన్టీఆర్ గారితో పరిచయం పెంచుకుని ఎన్టీఆర్ గారికి సేవలు చేసి ఎన్టీఆర్ గారితో తాళి కట్టించుకున్న మహాసాధ్వి లక్ష్మీభారతి గారు. అలాంటి లక్ష్మీభారతి గారిని ఆవిడలో ఉన్న ఆ క్వాలిటీ నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ సాంస్కృతిక కళలకి, సాంస్కృతిక కళలు అంటే టెంగ్ 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 అవి ఉంటాయి కదండి, వీణలు అవి, అలాంటి దానికి రాష్ట్రానికి చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నా తెలియక అడుగుతాను, పెళ్లి చేసుకుని భర్త పిల్లలు ఉండగా మరొక వ్యక్తితో రాసలీలలు చేయటం కానీ, సహజీవనం చేయటం కానీ, పెళ్లి చేసుకుని మళ్ళీ ఆయనతో ఉండటం కానీ, దీన్ని చట్టబద్ధం చేస్తారా ఏంటండి బాబు? నాకు అర్థం కావట్లేదు. ఈ కాంపిటీషన్ ఏం కానీ చూడలేదు ఏంటి అప్డేట్ లేదు. అలా కూడా ఉండొచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నా సరే అవును ఏం తప్పే ఉంది. గతంలో విధవరాలకి పెళ్లి చేసుకోకూడదని ఉండేది కండిషన్. కొంతమంది వచ్చిన తర్వాత లేదు విధవరాలు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని అప్పుడు ఎలా అయితే రూల్ మార్చారో అలా ఇప్పుడు భర్త ఉండి పిల్లలు ఉండగా ఇంకొకటితో కలిసి తిరగవచ్చు, ఇంకొకటితో కలిసి సహజీవనం చేయొచ్చు అని కానీ ఏమన్నా చట్టం ఏమైనా చేశారా ఏంటి? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ ఒకరితో అలాగే చేసింది, ఓకే ఆవిడ ఎప్పుడో గతంలో చేసింది అనుకోవచ్చు. ఈ మధ్య వేసారెడ్డి గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళ భర్త మదన్ మోహన్ ఆయన వచ్చి నా భార్యని వేసారెడ్డి ప్రెగ్నెంట్ చేశాడు, ఆయనతో పిల్లవాడిని కన్నది అని చెప్పి డైరెక్ట్ భర్త మీడియా ముందుకు వచ్చాడు. వేసారెడ్డిని రా DNA టెస్ట్ అంటే వేసారెడ్డి అక్కడిక్కడ పారిపోతున్నాడు కానీ వేసారెడ్డి రావట్లేదు. ఆ మహిళ కూడా అంటే ఆ పేరు ఎందుకు ఎత్తట్లేదంటే మొన్న ఏదో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు అది ఇది అన్నారు. ఎందుకులే ప్రశాంతంగా ఉంది కదా, ఇప్పుడిప్పుడే ఉన్న కేసులు పోతున్నాయి, మళ్ళీ కొత్త కేసులు ఎందుకని పేరు తీసుకురావట్లేదు. ఆవిడ కూడా ఇలాగే మీడియా ముందుకు వచ్చి ఏమండి ఏంటి తప్పేంటండి, అలా చేయకూడదా, మాకు హక్కులు లేవా? అవును అతను ఉన్నాడు, నా భర్త ఉన్నాడు, ఓకే, కైనా నేను ఇంకొకరితో పిల్లల్ని కన్నాను, ఏంటి తప్పేంటి అని అడిగింది. అప్పుడు కూడా షాక్ అయిపోయాను నేను. అమ్మనేమో కొత్త రూల్ ఏమైనా వచ్చిందా, ఇలా కూడా చేయొచ్చా, ఏమో నేను కానీ చూడలేదేమో అయితే అనుకున్నాను. ఇప్పుడు మాధురి ఈవిడ కూడా వచ్చి అసలు ఎలా మాట్లాడుతుందంటే ఎస్ వీఆర్ ఇన్ అడల్టరీ అంటున్నారు. ఊరి అమ్మ అయితే అడల్టరీని కూడా చట్టబద్ధం చేస్తారా? ఇవన్నీ నాకే తెలియట్లేదా?